హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్య బిందు. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మళ్ళీ మీకు కొత్త వెరైటీ రెసిపీ రుచి చూపించడానికి వచ్చేసాను. ఇది వచ్చేసి కోకోనట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్. నార్మల్గా కోకోనట్ రైస్ అనేది అందరూ బాస్మతితో రైస్ చేస్తారు, కాకపోతే మిల్లెట్స్తో చేసామంటే టేస్ట్ కూడా హెల్త్ కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ముందుగా రాత్రిగా నానబెట్టుకున్న మిల్లెట్స్ ఏదైనా పర్లేదు, మీ చాయిస్ అండి. కుక్కర్లోకి వేసుకొని చిక్కగా పిండుకున్న కొబ్బరి పాలు, 1 కప్పు మిల్లెట్స్కి 2 కప్స్ కొబ్బరి పాలు వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, సోంపు, లవంగ, చెక్క, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్లో ఇది ఈ ప్రాసెస్. కోకోనట్ రైస్ అయిపోతుంది. ఒక 2 to 3 విజిల్స్ వచ్చాయంటే తర్వాత చికెన్కి టమోటో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూను. దీనికి స్పైస్ కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే కొద్దిగానే వేసాను మిరప్పొడి. నానబెట్టుకున్న గసాలు వేసుకొని నున్నగా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో నెయ్యి లేదా నూనె వేసుకొని వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్లించాక కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందండి. ఒక 5 మినిట్స్లో అయిపోయింది. టేస్ట్గా అంతే బాగా సూపర్గా వచ్చింది. ఆ తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకునేయాలి. చికెన్ వేసుకొని బాగా టాస్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా చికెన్ మగ్గుతుండగానే మనకి కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. కాస్త కమ్మగా చాలా బాగుంటుంది కోకోనట్ రైస్. తెల్లగా ఉండేదండి, కొబ్బరి పాలు చేరుకో ఉండేదండి. ఇంకేమీ లేదు, భయపడకండి. తర్వాత చికెన్కి కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కాస్త కలుపుకొని 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకోండి. చికెన్లో ఊరే వాటర్తోనే నాకు చికెన్ కర్రీ అయిపోయింది. అడిషనల్గా వాటర్ వేయలేదు నేను, ఎందుకంటే ఈ రైస్లోకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదండి. లైట్ గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు చికెన్ ఉడకలేదని డౌట్ వస్తే మీరు ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. కమ్మని కోకోనట్ రైస్కి ఈ స్పైసీ చికెన్ అసలు కలుపుకొని తింటుంటే ఇప్పుడు ఈ ప్లేట్ చూస్తే నాకు నోట్లో నీళ్ళు ఊరుతుందండి. ఎంత బాగుందంటే నేను చెప్పేది కాదండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.